నమస్తే. ఈ వీడియోలో భారతదేశంలో ప్రతిపాదిత కొత్త పన్ను బిల్లు గురించి వివరంగా చర్చిద్దాం. ఇటీవల భారత ప్రభుత్వం ఒక కొత్త పన్ను బిల్లును ప్రతిపాదించింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. ఈ బిల్లు పన్ను శాతాలలో మార్పులను సూచిస్తుంది, ముఖ్యంగా కొన్ని వస్తువులు మరియు సేవలపై. ఈ కీలక నిర్ణయం ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చేతుల్లో ఉంది. ఆమె నిర్ణయం దేశ ఆర్థిక భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ప్రతిపాదిత మార్పుల ప్రకారం కొన్ని పన్ను శాతాలు గణనీయంగా తగ్గుతాయి. ముఖ్యంగా 28% పన్ను శాతం 18%కి తగ్గించబడుతుంది. అలాగే 12% పన్ను శాతం 5%కి తగ్గించబడుతుంది. ఈ మార్పులు సామాన్యులు మరియు వ్యాపారాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో చూద్దాం. పన్నులు తగ్గడం వల్ల వినియోగదారులకు వస్తువులు మరియు సేవలు చౌకగా లభించవచ్చు. ఇది వారి కొనుగోలు శక్తిని పెంచుతుంది. వ్యాపారాలకు పన్ను భారం తగ్గడం వల్ల పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. ఇది ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. ఈ బిల్లు ఆమోదించబడితే భారత ఆర్థిక వ్యవస్థలో ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. బిల్లు ఆమోదం మరియు అమలు ప్రక్రియలో మరిన్ని అప్డేట్ల కోసం వేచి చూద్దాం. ఈ మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తాయో చూడాలి. భవిష్యత్తులో మరిన్ని అప్డేట్లతో మీ ముందుకు వస్తాం.